మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని నేడు తూప్రా నర్సాపూర్ ప్రధాన రహదారిపై బీసీ సంఘాలతో కలిసి కాంగ్రెస్ నాయకులు వారాల గణేష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఇది సహించమని కొంతమంది అగ్రకుల నాయకులు కోర్టుకెళ్లి బీసీల రిజర్వేషన్లను ఆపడం సరికాదని, ఈ ప్రభుత్వం మాట మీద నిలబడి ఇచ్చిన మాట కట్టుబడి రిజర్వేషన్ కల్పిస్తుందని, మన బీసీ సంఘాలు కలిసి 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కలిసి పోరాడదామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బిస్కున్ అంజయ్య, ముదిరాజ్, అరుణ్, దానవీన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 80% ఉన్న 130 కులాలకు సంబంధించిన బీసీ ప్రజల కోసం 42% రిజర్వేషన్ కావాలని ఈరోజు బీసీ సంఘాలందరూ ఏకమై ఈరోజు బంద్ ప్రకటించారు. మా శివంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము దానికి. ఎందుకంటే బీసీలు ఎన్నో సంవత్సరాల నుంచి అగ్రకుల వర్గాలకు కూడా వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చిన మేము కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాము. కాబట్టి మాకు 80% ఉన్న బీసీలకు 42% ఇస్తే మీకేమవుతుంది? మేము కూడా రాజకీయం చేయాలని, మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పైకి ఎదగాలనే కోరిక ఉన్నారు, ప్రజాసేవ చేసే వాళ్ళు కూడా బీసీలో ఉన్నారు, బీసీలో కూడా తెలుగున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అసెంబ్లీలో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత గవర్నర్ గారు ఆమోదం కోసం పంపిస్తే వారు దాన్ని పెండింగ్లో పెట్టారు. కాబట్టి మేము గవర్నర్కు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు బిల్లును పాస్ చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి బీసీ గౌరవాన్ని కాపాడాలని మా శివంపేట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ.